హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ పాలిసీ క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ కామన్ గా ఉంటుంది. ఏంటి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ నో అని రాస్తా ఉంటారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. రమేష్ అనే ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు తనకి 6 నెలల నుంచి ఉన్న బీపీ అనే ప్రాబ్లమ్ ని మెన్షన్ చేయకుండా నో అని చెప్పి పాలసీ తీసుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత ఒక హెల్త్ ఇష్యూ వచ్చి మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు తన పాలసీ తీసుకునే ముందే తనకి హెల్త్ ప్రాబ్లం ఉందని తెలిసింది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ ఇవ్వాల్సిన అమౌంట్ ని క్లెయిమ్ ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు. అందువల్ల మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే అది బీపీ అవ్వచ్చు, డయాబెటిక్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, ఏదైనా సర్జరీ జరగొచ్చు, తప్పకుండా మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే టైంలో మీ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కి చెప్పాలి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా పాలసీలో మెన్షన్ చేయమని చెప్పాలి. ఇదే విషయాన్ని కంపెనీ వాళ్ళు వెరిఫికేషన్ కాల్ చేసినప్పుడు వాళ్ళ కూడా మీరు తప్పకుండా చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఫ్యూచర్ లో ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.